శ్రీమాత్రే నమః. రోజువారీ పూజ కోసమని చాలామంది పక్క వాళ్ళ ఇంట్లోని పూలు కోస్తుంటారు. అలా కోయవచ్చా? కొంతమంది ఉదయం పూట వాకింగ్ చేస్తూ ఏ ఇంట్లో పూలు కనిపించినా కోసేస్తుంటారు. కానీ అలా చేయడం దొంగతనం కిందే వస్తుంది. అందుకే అనుమతి తీసుకున్నాకే పూలను కోయాలి. వాళ్ళు ఒప్పుకున్నా కూడా పూలన్నిటిని కోయకుండా కొన్నిటిని వదిలేయాలి. అప్పుడు కూడా ఆ పూజలో సగం ఫలితం ఆ ఇంటి యజమానికి వెళ్తుందని శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో పేర్కొన్నాడు. నిజానికి ఆ మొక్కలను పెంచిన యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుడి పూజ కోసం అవసరమైన వాటిని మాత్రమే కోసి మిగిలినవి చెట్టుకే వదిలేయాలి. శ్రీమాత్రే నమః.